రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని ఏపీఎం దాకయ్య అన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం అందజేసిన ఐరిస్ కెమెరా ద్వారా రైతులను నిర్ధారించి వచ్చిన ఓటీపీ ద్వారా ధాన్యాన్ని తూకం వేసి వారి ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్, కమ్మర్పల్లి, అచ్చుమాయిపల్లి, పరశురాం నగర్, ఆరేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సీసీలు రైతులతో కలిసి ఏపీఎం దాకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్లాల వద్ద ఆరబోసుకుని సరైన మ్యాచర్ వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2203 రూపాయలు, సాధారణ వరి రకానికి 2183 రూపాయలు మద్దతు ధరగా అందిస్తుందన్నారు. రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందజేసే మద్దతు ధరను పొందాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, దేవరాజు, కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక మండలంలో ఈరోజు 14 సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చీకోడు, కమ్మర్పల్లి, అచ్చుమాయిపల్లి, పరశురాం నగర్, ఆరేపల్లి మొదలగు గ్రామాలు విజిట్ చేసి సందర్శించడం జరిగింది. రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ ధాన్యానికి మద్దతు ధరగా ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి 2203 రూపాయలు, కామన్ ధర 2000. ఇవాళ చీకోడు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఏపీఎం గారి ఆధ్వర్యంలో, మా సెక్రటరీ గ్రామ పంచాయతీ చీకోడు గారి ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులు, సీసీలు, ఏపీఎంలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రేపు వడ్ల కొనుగోలు కేంద్రంలో జరగబోయేటువంటి కార్యక్రమాలను అమాలీలు కానీ, అటు వివోలు కానీ, సీఏలు కానీ అందరూ రైతులకు న్యాయం జరిగేలా సరైనటువంటి తూకం వేసి త్వరగా లారీలను తెప్పించి వడ్లను సరిగ్గా తూకం వేసిన తర్వాత రైస్ మిల్లుకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎలాంటి అవకతవకలు లేకుండా రైతులు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ చిన్న సమస్యలు ఏమున్నా ఆ కమిటీ దృష్టికి తీసుకుపోతే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తారు. దీంట్లో బయట అమ్ముకోకుండా సరైనటువంటి మద్దతు ధరకు మాత్రం రైతులంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని దిగ్విజయంగా రైతులకు పండినటువంటి పంటను వివోల ద్వారా, సీఏల ద్వారా, ఐకేపీ ద్వారా రైస్ మిల్లుకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.